అండుకొర్రల పచ్చి పసుపు అన్నం. అండుకొర్రలు అనేవి చిరుధాన్యాల్లో మనకు చక్కగా చాలా అన్నిట్లో కూడా అన్ని మంచివే. అందులో అండుకొర్రలు కూడా చాలా ఎక్కువ ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే మనకి పచ్చి పసుపు కూడా చాలా మంచిదండి. అసలు పసుపే మంచిది, దాంట్లో పచ్చి పసుపు ఇంకా చాలా మంచిది. మరి ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఈ రోజు చక్కగా అన్నం తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అండుకొర్రల పచ్చి పసుపు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన అండుకొర్రలు 1 కప్పు, వాము చిటికెడు, మెంతాకు 1/2 కప్పు, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చి పసుపు తురుము 2 టేబుల్ స్పూన్లు, అల్లం తురుము 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. అండుకొర్రల పచ్చి పసుపు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము అండుకొర్రలు అంటే ఉడికించిన అండుకొర్రలు, అలాగే పచ్చి పసుపు, ఈ రెండింటి కాంబినేషన్లో అన్నం అనమాట. అండుకొర్రలు చెప్పాలి అంటే ఫస్ట్ ఎక్సలెంట్ డైజెషన్. మనకి డైజెషన్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా హాయిగా అండుకొర్రలు తిన్నారనుకోండి, మీకు ఈజీగా జీర్ణం అయిపోతుంది. గ్యాస్ సమస్య రాదు, అజీర్తి అనే సమస్య రాదు, మలబద్ధకం రాదు. వీటన్నిటిని అంటే ఓవరాల్గా మన గట్ట ఆరోగ్యానికి చాలా చాలా మంచిదని చెప్పచ్చు. అంతేకాకుండా ఇది మనకు షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, బీపీ ఉన్న వాళ్ళకి మంచిది, తర్వాత వెయిట్ తగ్గాలనుకుంటున్న వాళ్ళకి మంచిది. ఇలా చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు మనము పచ్చి పసుపును కూడా వాడుతున్నాం. పచ్చి పసుపు ఏంటి అంటే బేసిక్గా పిల్లలకు చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇమ్యూనిటీ పెంచుకునేటువంటి స్టేజ్లో ఉంటారు కాబట్టి మనకు పచ్చి పసుపుని ప్రతి ఒక్క వంటలో 100% మనం వేయలేము, కొన్నిట్లోనే వేయగలము. అందుకేంటి అంటే మనకు పచ్చి పసుపు నానబెట్టి నీళ్లు తాగించడం కానివ్వండి, తర్వాత వారి బాటిల్స్ని పచ్చి పసుపుతో చక్కగా అంటే అందులో హాట్ వాటర్ వేసి అలా శుభ్రం చేస్తే కానివ్వండి, బ్యాక్టీరియా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఓవరాల్గా మనకు పచ్చి పసుపులో రోగనిరోధక శక్తి చాలా బాగా ఉంటుంది. కాబట్టి వారానికి ఒక 2-3 సార్లు మనం ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండడం వల్ల మనకు ఒంట్లో ఆ శక్తి, ఆ ఇమ్యూన్ పవర్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. అలాగే పచ్చి పసుపులో ఏంటి అంటే మనకు ఆర్థరైటిస్ అనేటువంటి ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది. ఒక వయసు వచ్చాక కొంచెం ఎక్కువ అవుతుంది, కొందరికి హెరిడిటరీతో వస్తూ ఉంటుంది. అలా మనకు ఆర్థరైటిస్ ప్రాబ్లం తగ్గాలంటే కూడా మీరు పచ్చి పసుపుని చాలా తరచూ తినడం మొదలు పెట్టాలి. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తుంది, కొవ్వు తగ్గిస్తుంది. తద్వారా ఏంటి అంటే మనకు గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ అయ్యి బ్యాడ్ కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గిపోతుంది. అంతేకాకుండా కండరాలు కొంతమందికి చాలా బలహీనంగా ఉంటాయి, అంటే వెరీ లో మజిల్ పవర్ ఉంటుంది. సో మజిల్ పవర్ని అందరూ ఎవరైనా కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఒక 40+ వచ్చాక 100% దాన్ని పెంచుకోవాలి. సో అలా మనం మజిల్ పవర్ని గ్రో చేసుకోవడానికి కూడా మనకు పచ్చి పసుపు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఓవరాల్గా పచ్చి పసుపు మనకు రోగ నిరోధక శక్తి అని చెప్పొచ్చు. అలాగే మనకు అండుకొర్రలు ఏంటి అంటే వెయిట్, షుగరు, కాన్స్టిపేషన్, ఇలా ఓవరాల్గా చాలా బాగా హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. మరి ఇటువంటి చక్కటి 2 పదార్థాలతో మనం ఈరోజు చక్కగా అన్నం తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దాం. స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె, ముందు కాస్త నూనె వేసేసుకుని మామూలుగా ఒక పులావ్ చేసుకునేటప్పుడు, ఏదైనా స్పెషల్ రైస్ చేసుకున్నప్పుడు మనం ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతాము అలాగే ఫాలో అయిపోవాలి. అయితే ఫస్ట్ మనం కాస్త వాము వేసుకుందామండి. ఎందుకంటే కొంచెం చిన్న ఫ్లేవర్ మారుతుంది. మీరు జీలకర్ర అవన్నీ కూడా వేసుకోవచ్చు, కాకపోతే వాము వేస్తే కొంచెం డిఫరెంట్గా ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత అల్లం ముక్కలు వేసుకుందాం. ఒకసారి వేయించేసుకుందాం. ఇలా మనము ఇది పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచిస్తున్నాం కాబట్టి మనకి అల్లము అలాగే పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ రూపంలో కూడా వేసుకోవచ్చు. నేను ముక్కలుగానే వేశాను. ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఒక్కసారి వేయించేసుకున్నాక కాస్త కరివేపాకు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న బీన్స్. అంటే మనం ఒక ఫ్రైడ్ రైస్లో వేసుకుంటాం కదా, అవన్నీ కూడా వేసుకుంటున్నాం అనమాట. అంటే ఎక్కువగా మనకు ఉడకాలి, ఇది పచ్చిగా తినలేము అనుకున్నవి కాకుండా మనం సాధారణంగా వేసుకునేవి బీన్స్, క్యారెట్, క్యాబేజు, ఇవన్నీ కూడా. ఆ తర్వాత మొక్కజొన్న గింజలు. పిల్లలు తింటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి, చక్కగా ఇష్టపడతారు వాళ్ళు, దానికోసమైనా తింటారు. మనకి మొక్కజొన్న గింజలు కూడా చక్కగా కాన్స్టిపేషన్ అది మనకు రాదు. కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉన్నా కూడా చాలా ఫ్రీగా మనకి మోషన్ అది అవ్వడము, ఇది పిల్లలకనే కాదు ఎవరికైనా కూడా అప్లై అవుతుంది. ఆ తర్వాత
క్యారెట్ తురుము, ఆ తర్వాత క్యాబేజ్ తురుము. ఇది కూడా ఒకసారి చక్కగా వేయించేసుకుందాం. ఓకే, ఆ తర్వాత మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే పచ్చి పసుపు. పచ్చి పసుపును కూడా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం వేసేసుకుందాం. ఇది మరీ ఎక్కువ వేయకూడదండి, చేదు వస్తుంది కాబట్టి ఇంత వేసుకుంటే సరిపోతుంది. ఇదే మనకు చాలా డిఫరెన్స్ వస్తుంది, అంటే కలర్లోనూ టేస్ట్లోనూ చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది. మరి ఎక్కువ వేసేసి మీ పిల్లలకు వైరాగ్యం వచ్చేలా మాత్రం చేయకండి. ఏదైనా అండి, ఇప్పుడు పచ్చి పసుపులు అల్లము ఎలా ఉంటుందంటే ఘాట్ ఎక్కువ. సో అందుకేంటి అంటే మనం మరీ ఎక్కువగా వేయలేము, దాన్ని కొంచెం వేస్తే చాలు, దాని ప్రభావం మొత్తం వచ్చేస్తుంది, 100% వచ్చేస్తుంది. సో మీరు కప్పుడు ఏం వేయనక్కర్లేదు. సో చక్కగా ఒక 1 to 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. సో మన కూరగాయలు కూడా ముక్కలు కూడా చక్కగా ఉడుకుతాయి. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. సో ఇన్ని వెజిటబుల్స్ వేసాం కాబట్టి ఓవరాల్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకు చాలా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కొంచెం నీళ్లు వేసుకుందాం. నీళ్లు పోసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే ఇది ఒక్క నిమిషం అలా ఉడికిన తర్వాత మనం మెంతాకు వేసుకోవచ్చు. మనం మెంతాకు కూడా ఎంత వేస్తున్నామంటే మరీ ఎక్కువ కాదండి, చాలా కొంచెం. ఓకే, సో మెంతి కూర కూడా ఓవరాల్గా మనకు హెల్త్కి చాలా మంచిది. మంచి అంటే యాంటీ ఇన్ఫెక్షియస్, మనకి కడుపులో పురుగులు రకరకాల ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ మనకి అండుకొర్రలు కూడా చూసుకుంటే అండి పెద్ద పేగు ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి, పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా నివారించడానికి కూడా మనకు హెల్ప్ చేస్తుంది అండుకూరలు. సో ఓవరాల్గా మనకు చాలా చాలా హెల్దీ వంటకం అనమాట ఇది. దట్టు ఇందులో మనము వేసేటువంటి వెజిటబుల్స్ కూడా మనకు మొక్కజొన్న గింజలు, మెంతి కూర ఇవన్నీ కూడా వేస్తున్నాం కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఆ తర్వాత మనం కొంచెం మెంతాకు కూడా వేసుకుందాం. ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇది కొంచెం మగ్గాలండి, 100% ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గాలి. అంటే మనకి ఆకు బాగా దగ్గర పడాలి, మనం వేసిన కూరగాయ ముక్కలు కొంచెం మనకు చక్కగా మగ్గి ఒక కన్సిస్టెన్సీకి రావాలి. ఇది అవ్వడానికి ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు సమయం పడుతుందండి. మనం చక్కగా ఇందులో కూరగాయ ముక్కలన్నీ వేసేసుకున్నాము, మెంతాకు కూడా వేసేసుకున్నాము, చక్కగా మగ్గిందండి. ఇప్పుడు సరిపోతుంది, ఒక 50 నుంచి 60% వరకు మగ్గితే సరిపోతుంది. దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్నటువంటి అంటు కూరలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. సాధ్యమైనంత వరకు పొడిగా ఉడికించుకోండి. ఓకే, అందుకే అట్లా సాధ్యమైనంత వరకు అని ఎందుకు వర్డ్ వాడుతున్నాను అంటే ఇది పూర్తిగా పొడి రాడదు. మనకి బాస్మతి లాగా అలా పొడిగా ఉండాలంటే సాధ్యం కాదు. అందుకు సాధ్యమైనంత వరకు అని చెప్పాను అనమాట. కొంచెం నీళ్లు తక్కువ పోసి ట్రై చేయండి. మనకు కూరగాయ ముక్కలు ఎక్కువగా ఉండాలి అంటే అండుకూరలు మరి ఎక్కువగా వేయకుండా దానికి సమానంగా వేసుకుంటే చాలు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇక ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో రంగు చూసారా, మనకి పచ్చి పసుపుతో వచ్చిన రంగు ఎలా ఉందో. ఇలా చక్కగా వేడిగా అండుకొర్రల పచ్చి పసుపు అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అండుకొర్రల పచ్చి పసుపు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన అండుకొర్రలు 1 కప్పు, వాము చిటికెడు, మెంతాకు 1/2 కప్పు, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చి పసుపు తురుము 2 టేబుల్ స్పూన్లు, అల్లం తురుము 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. అండుకొర్రల పచ్చి పసుపు అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో వాము, అల్లం ముక్కలు, ఉల్లికాడలు, కరివేపాకు, బీన్స్, మొక్కజొన్న గింజలు, క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము వేసి వేగాక అందులో పచ్చి పసుపు తురుము, సరిపడా ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి మెంతాకును కూడా వేసి కొంచెంసేపు మగ్గించుకోవాలి. చివరిగా ఉడికించుకున్న అండుకొర్రలు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అండుకొర్రల పచ్చి పసుపు అన్నం రెడీ.